మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సేరెళ్ల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహదాత టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి ఆంజనేయులు సంయుక్తంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేయడం మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం, రాజ్యాంగ బాటలో నడవడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారు అవుతామని అన్నారు. సమానత్వం, విద్యా హక్కుల సాధన కోసం అంబేద్కర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి అంబేద్కర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సభ్యులు సేరెళ్ల సర్పంచ్ బంజా లావణ్యారవి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కార్యదర్శి నంబూర్తి గుప్తా, మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు సంజయ్ రామకృష్ణ, వెల్దుర్తి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగికృష్ణ, సర్పంచ్ ఆదర్శ్, శివలింగం, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సేరెళ్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. మాకంటే మీరే ఎక్కువ చెప్తున్నాను. నిలబడగలిగి ఇలా చదువుకోగలిగి ఉద్యోగాలు చేసి చట్టసభల్లోకి ఈ రోజు స్త్రీలు కూడా రాగలుగుతున్నారంటే ఇది ఎవరి వల్ల? జస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆయన ఒక కులానికి ఎలా పరిమితం చేయగలుగుతాం? ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చూసుకున్నట్లయితే హిందూ కోడ్ బిల్లులో ఆయన ఎన్నో విషయాలను ప్రస్తావించి దానికోసం ఆయన పదవిని రాజీనామా చేసినటువంటి వ్యక్తి. స్త్రీలకు సంబంధించిన వాడే ఎలా అవుతాడు? ఎస్సీ వాడకు సంబంధించిన వాడే ఎలా అవుతాడు? కాదు కదా. మరి మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఆయన మన అందరి వాడు, ఆయన కొందరికి సంబంధించినటువంటి వాడు కాదు. సరే అయ్యా మేము చదువుకోవట్లేదు, నువ్వు ఎవరెవరి గురించో చెప్తున్నావు, చదువుకున్న వాళ్ళ గురించి వాళ్ళ కోసం చేసిండట ఆయన అని చెప్తున్నావు. మరి ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఇక్కడ లేబర్స్, వర్కర్స్ అందరం మనం కూలీ పని చేసుకొని కంపెనీలలో, ఇండస్ట్రీస్లలో అక్కడిక్కడ పనులు చేసుకొని కార్మికులుగా బతికే వాళ్ళమే కదా. మరి కార్మికులకు ఒకప్పుడు వెట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళు 12 గంటలు పని చేసేటోళ్ళు అయినా సరిగా మరి అలాంటప్పుడు ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక వాడకో ఎలా పరిమితం చేస్తాం? ఎలా పరిమితం చేస్తాం? చేయకూడదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఇంకెన్నో ఆర్బీఐ రిఫార్మ్స్ లో కూడా ఎకనామిక్స్ ఆయన ఎన్నో చట్టం ముందు అందరూ సమానమైనటువంటి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఒకప్పుడు ఎవరికి చదువుకునే హక్కు లేనటువంటి స్థితి నుంచి ఈరోజు అందరినీ సమానంగా ఈ సమాజంలో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. కానీ పరాయి కంట్రీలేమో, పరాయి దేశాలేమో ఆయన్ని మనవాడని ప్రపంచ మేధావిగా గుర్తించి హృదయానికి హత్తుకుంటుంటే మన వాళ్ళేమో ఆయన మనోడు కాదు, ఆయన ఒక జాతికి చెందిన వాడని చెప్పి మనం ఆయన్ని దూరం పెట్టడం ఎంత మాత్రం సమంజసం, ఎంత మాత్రం కరెక్ట్. రవీందర్ మాట్లాడినారు, తర్వాత ఆంజనేయులు గౌడ్ గారు మాట్లాడినారు, ఒక తుఫాన్ లాగా మాట్లాడినారు. అవునా కదా? అంటే రవీందర్ మాట్లాడిన మాటల్లో ఒక ఆవేదన, ఒక ఆవేశము, ఆయన అనుభవించిన కష్టాలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ రవీందర్ మాట్లాడుతుంటే చాలా ఆలోచింపదగిన విషయాలు మాట్లాడినారు. ఇవాళ నిలబెట్టింది అంబేద్కర్ స్ఫూర్తితోటి ఏదైతే నిలబెట్టిందో అది ఆయన విద్య. అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన ఇవాళ కష్టపడి చదువుకొని, మీ గ్రామస్తుడే కష్టపడి చదువుకొని
ఒక నేను బలంగా చెప్తాను. ఎందుకు ఉంది అంటే మనం పక్క దేశాలను మనం చూడాలి. పక్క దేశాలు చూస్తే భారతదేశం పక్కన ఏ దేశం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏ దేశం కూడా మన దేశం ఉన్నట్లు లేవు. మన మధ్యన ఉన్న విభేదాలు అన్ని కూడా ఏంది, ఒక ఇంట్లో గొడవలు పెట్టుకున్నట్లే, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్న గొడవలు తప్ప అంతకుమించిన పెద్ద విభేదాలు అవన్నీ కూడా మనం సమిసిపోయే విభేదాలు. ఎట్లయితే అంబేద్కర్ గారి రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని నిలబెట్టిందో, ఏ రకంగా స్ఫూర్తినిచ్చి ఇవాళకి కూడా 80 సంవత్సరాలైనా భారతదేశము ఏ రకంగా అయితే ముందుకెళ్తుందో, అదేవిధంగా వెల్దుర్తి నుంచి కూడా మీరు పక్కకు వచ్చినారు. మొట్టమొదటి ఇది నేను వక్తలందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మిగతా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో మనం చూస్తుందంటే యాక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఇప్పటిదాకా అంజనా చెప్పింది కూడా ఏంటంటే ఈ తాగి వాహనాలు నడపడం కూడా ఒకటి ప్రమాదకరంగా ఉన్నది. చాలా విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. రాజిరెడ్డి గారు కూడా చెప్పినారు, ముఖ్య అతిథి కూడా నాతో చాలాసార్లు అన్నారు కూడా. ఏంటంటే మేము ఏదైనా సరే ఫోన్ చేస్తాం, కానీ ఏంటంటే తాగి ఎవరన్నా వాహనం నడిపితే మాత్రం అట్లాంటి వాళ్ళకైతే నేను చేయను. అట్లాంటి విషయంలో మీరు స్ట్రిక్ట్ గా ఉండండి అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం 170,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. 170,000 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాలు. ప్రతి 3 నిమిషాలకు ఎక్కడో ఒక దగ్గర దేశంలో ఎక్కువ చేయడం వల్లనో, ట్రిపుల్ రైడింగ్ పోవడం వల్లనో, ఆపోజిట్ గా మనం ఏదైనా ఎడమవైపు కాకుండా కుడివైపు మనం పోవడం వల్లనో, ఇట్లాంటి మనకు తెలిసి చేసే తప్పుల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. హెల్మెట్ పెట్టుకుంటాడు కానీ ఇక్కడ స్టాప్ పెట్టుకోడు. ఇట్లాంటి మరణాలు కూడా చాలా జరుగుతున్నాయి. సో దీనికి ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట మనం వేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఇవాళ ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ ను తీసుకోవడం జరిగింది. డీజీ గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని అలైవ్ అంటే మీరు బయటికి వెళ్ళాలి కూడా సురక్షితంగా మీరు ఇంటికి చేరుకోండి. ఇంటి దగ్గర మీ పిల్ల పాప మీ భార్య చక్కగా చెప్పిండు. ఈరోజు అంబేద్కర్ విధానం అనేది మనిషిలోని జీవిత విధానమే అంబేద్కర్ విధానం. ఈ రోజు అందరం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉండగలిగామంటే మన కోసానికి ఎంతో మంది జీవితాలు త్యాగం చేసుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఉండగలిగినాం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో అయితేనేమి, ఈనాడు వెనుకబడిన వర్గాలు అనుకోండి, ఈ సమాజం కోసానికి, ఈ సమాజ రుగ్మత మీద, ఈ సమాజ అభివృద్ధి కోసానికి, ఈ దేశం కోసానికి ఎంతో మంది త్యాగాలు చేస్తే మాత్రమే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉండగలిగినాం. నేను అనుకుంటుంటా నేను కూర్చున్నప్పుడు కానీ కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు, అణగారిన వర్గాలు ఇంకా కూడా అణిగిపోతూనే ఉన్నారు. తర్వాత అందుకోసానికి నేను ఏమన్నా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ అణగారిన వర్గాలు అణిగిపోవద్దంటే ఏకతాటి మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, నోరుకు ఏమిటి తర్వాత ట్యాక్స్ లేదు, జిఎస్టీ లేదు, చాలా మంది చెప్తుంటారు. కానీ ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు ఈ సమాజంలో తర్వాత ఈనాటికి కూడా వెనుకబడ్డట్టే ఉంటున్న తర్వాత, ఉన్నోడు ఉన్నట్టుగానే ఉంటున్న తర్వాత, అందుకోసానికే ఆ రోజు అమ్మ ఇందిరాగాంధీ గారు కానీ తర్వాత నెహ్రూ గారు కానీ ఈ సమాజానికి మనం ఉన్న పాటికి దన్నుగా ఉండి దిశ చూపించి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వరకు నిరంతర పోరాటం చేస్తామని పట్టున తీసుకొని చేయడం జరుగుతుంది. అందుకోసానికే ఈ రోజు కూడా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టుబడింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తప్పకుండా పాటించాలని చెప్పేసి ఈ రోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనంటే ఆయన పుణ్యమే ఈ రోజు. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడైనంటే ఆయన పుణ్యమే ఈ రోజు. మంత్రివర్గంలో ఇంతమంది ఉన్నారంటే ఆయన పుణ్యమే. నా చెల్లె ఇప్పుడు తర్వాత ఇక్కడ సర్పంచ్ అయిందంటే ఆయన పుణ్యమే ఈ రోజు. తర్వాత ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ మెంబర్లుగా, తర్వాత కొంతకాలం పాటు ఎమ్మెల్యేలు కూడా మన స్థాయి మన మతానికి చెందిన వ్యక్తి గారు ఈ రోజు. అందుకోసానికే రాహుల్ గాంధీ గారు ఈయన అందరి వ్యక్తి, అందరికీ సమానమైన వ్యక్తి, ఈ దేశానికి సూచించిన వ్యక్తి. అందుకోసానికి ఆయన రాసిన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఈ రోజు చెప్పడం జరిగింది. అందుకోసానికి ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యాంగంతో పాటు వారు చేసిన విధాలు బడుగు బలైన వర్గాలు దళిత వాడల్లో కలిసి పనిచేయాలని చెప్పడం జరిగింది. ప్రతి జిల్లాలో ఏదో ఒక దళిత వాడలో కలిసి అందరూ కలిసి తోటలకు, అక్క చెల్లెళ్లకు, అమ్మలకు అందరికి కూడా తర్వాత ఈ మరుమూల గ్రామంలో అయిన తర్వాత కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు దానికి సహకరించిన పెద్దలందరికీ తోడ్పాటు అందిన ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ విగ్రహాలు పెట్టుకోవడంగానే సరిపోదు. నేను చివరికి ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలా మట్టుకు కూడా ఎక్కడైనా అదే చెప్తాను. తర్వాత ఎప్పుడైతే అణగారిన వర్గాలు
ఆలోచించగలిగే శక్తి వస్తుందో, తాగుడు బంద్ చేయగలిగే శక్తి వస్తుందో, ఒక ఆకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు అందరు కూడా నేను చాలా సందర్భాల్లో అన్న సోదరుడు ఇంతకుముందు మన ఆంజనేయ గౌడ్ గారు చెప్పారు, దండలేస్తలో విగ్రహాలు పెడితే మార్పు వస్తుంది అనేది కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. కరెక్ట్ 40 సంవత్సరాల క్రితం మా గ్రామం మాసాయిపేటలో, పెద్ద గ్రామం మీకు తెలుసు, మా నాన్నగారు ఇదే అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళ మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ఎన్ని దండలు వేసుకుంటే, ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఏం లాభం? ఫస్ట్ మనం మారాలి. అంబేద్కర్ గారు ఏం చెప్పిరో అది మనం పాటిస్తున్నామా లేదా, ఆ అంబేద్కర్ వాదాన్ని మనం సరిగ్గా మన జీవన మార్గం చేసుకున్నామా లేదా అనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం మార్చుకోవాలి. కుటుంబంలో మనం ఏ విధంగా క్రియాశీలకంగా మరి మనం మార్పు తీసుకొచ్చుకోవాలి. మనకు ఉన్న రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏంది? నువ్వు వృద్ధిలోకి వచ్చినావు, కానీ అంబేద్కర్ మనకు చెప్పింది అది కాదు. ఆ రోజు ఆయన ఒక్కరే డెవలప్ కావాలంటే ఆయన అప్పటికే ఎంతో ఉన్నత విద్య అభ్యసించిండు, దేశ విదేశాలు తిరిగిండు, ఆయనకు స్థిరపడగలుగుతుండే, ఆయన ఒక మంత్రి కాగలుగుతుండే, ఆయన ఉన్నత స్థితిలోకి పోగలుగుతుండే. వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే, ఇంతకుముందు సోదరుడు చెప్తున్నాడు, రాజ్యాంగం రచించే సమయంలో కుటుంబంలో చనిపోతే కూడా మరి అక్కడి నుంచి జరగలేదు. ఎవరి కొరకు ఇదంతా చేసిండు? అట్టడుగు ఆలోచన సమాజ శ్రేయస్సు, సమాజ అభ్యున్నతి కొరకే చేసింది. కాబట్టి మన హృదయంలో వారి అభ్యున్నతికి, వారి ఆలోచనలకు మన స్థానం ఎల్లప్పుడూ కలిగించుకుంటూ వారికి ఇచ్చిన గౌరవం దక్కుతుంది. తర్వాత స్వాతంత్ర ఉద్యమం తర్వాత, మరి గణతంత్రం సమస్యల తర్వాత, మరి వారు అప్పటి నుంచి కూడా నిరంతరం మహిళల కోసం ఎంతో ఉన్న అభ్యుదయ భావాల గల నాయకునిగా వారు మహిళల కోసం మొట్టమొదటి ఏంటంటే, అప్పట్లో మహిళలకు విద్య అభ్యసించాలంటే కట్టుబాట్లు ఉండేవి. అసలు మహిళల్లో నీ తెలివి, నీ సహనం, నీ త్యాగం, నీ సాహసం లేకుంటే ఏనాడో బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా మీరునమో, మేము ఏం చేస్తే తీరునయ్యా మీరునమో. మీ బొమ్మ పెడితే తీరునా, మీకు దండలే తీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్లా బ్రతుకుతుంటిమో. ఎస్, ఈ రోజుల్లో డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి పేరు వినగానే చాలా మంది ప్రస్తుత సమాజంలో చూస్తున్నట్లయితే, ఆ అంబేద్కరా, అవును ఆయన ఎవరికో ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికో, ఒక అంటరాని వాడో, ఇలాంటి అపోహ ఉంది చాలా మందిలో. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనగాన్ని పరిమితం చేసాం, ఒక మతానికి పరిమితం చేసినాం, ఒక ప్రాంతానికి, ఒక వీధికి, ఒక వాడకి పరిమితం చేసినాం. మనం ఆలోచించాల్సినటువంటి విషయం, అతను ఎన్నో డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినటువంటి వ్యక్తి. అరే చదువుకుందామంటే చదువుకోనివ్వలేరు, కలిసి పిల్లలతో ఆడుకుందామంటే ఆడుకోనివ్వలేరు, పిల్లలతో కలిసి క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకుందామంటే చదువుకోనివ్వలేరు, నీళ్లు తాగుదామంటే తాగనివ్వలేరు. అలాంటి స్థితి నుంచి పైకి లేచినటువంటి ఒక వ్యక్తి ఈరోజు దేశ తలరాతని మార్చి, దేశ తలరాతని ఆయన కలం చేత లిఖించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం పైనే మనకి చదువుకునే హక్కు లేదు, ఈ దేశంలో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేదు, ఇలా సమాజంలోకి వచ్చి మాట్లాడే హక్కు లేదు, అలా సంతోషంగా కలిసి మెలిసి ఉండేటువంటి హక్కు లేదు. మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఆ స్థితి నుంచి ఈరోజు మనుషులు స్వేచ్ఛగా సమానంగా మాట్లాడగలుగుతున్నాం. ఇలా స్వేచ్ఛగా ఆవుల రాజిరెడ్డి గారికి నమస్కారాంజలి.
ఆవుల రాజిరెడ్డి గారి కృషితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆవిష్కరించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాం. అంబేద్కర్ ఏ విధంగా ఉన్నాడో అందము ఆ స్టెప్ అందద్దాలు మరో అంబేద్కర్ లాగా కనిపిస్తున్నాడు. రాజిరెడ్డి అన్న గారికి నమ్మకం ఘటిస్తూ మాకు ఇక్కడికి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, మన ఎస్ఐ గారికి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంజనేయ అన్న గారికి అంటే ఆయన ఎన్నో బాధలకు వదిలిపెట్టి కూడా సిరిల గ్రామానికి వచ్చాడు. అదే విధంగా అంబేద్కర్ కూడా తన ఇంటి సమస్య వదిలిపెట్టి తన కుమారుడు సాగు భక్తుల మధ్యలో ఉన్నాడు. అయినా నేను ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటిలో ఆయన కుమారుడు చనిపోయాడు. అయినా రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగించాలన్నాడు. అంటే ఇంట్లో సబోజీడైంది గొల్ల కుటుంబంలో లేదు. ఎక్కువ 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే ఒక గొర్రె కోసం తెస్తాడు, ఈ 100 గొర్రెలు విడిచిపెడతాడు. అటువంటి సంకల్పం ఉంటది. కానీ ఆయన తన కుటుంబాన్ని వదిలిపెట్టి నవ సమాజ నిర్మాణం కోసం పాటుపడ్డాడు. ఒక జాతి కాదు, సబ్బండ వర్గాలకు బడుగు